హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి అటుకులతో పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ అటుకుల పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. తక్కువ టైంలో ఎంతో రుచిగా ఈ అటుకులతో పాయసాన్ని మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఒక్కసారి అటుకులతో పాయసాన్ని ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఈ వీడియోని ఎక్కడా లేట్ చేయకుండా అటుకుల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? మరి లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి బాగా హీట్ అవ్వాలండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులోకి జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకుల పాయసంలోకి జీడిపప్పుని దోరగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అటుకుల పాయసాన్ని తినేటప్పుడు ఈ జీడిపప్పు పలుకులు పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు కొద్దిగా వేగాయి కదా, ఇప్పుడు కిస్మిస్ని వేసుకుని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. మనం ఫస్ట్ జీడిపప్పు వేసినప్పుడే కిస్మిస్ని కూడా యాడ్ చేయడం వల్ల కిస్మిస్ త్వరగా వేగిపోతాయి కదా, సో అందుకోసమని జీడిపప్పు లైట్గా వేగినప్పటికీ కిస్మిస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అటుకుల పాయసంలోకి కిస్మిస్ జీడిపప్పే కాకుండా బాదంని కూడా యాడ్ చేసుకోవచ్చండి. బాదం వేసుకుంటే కూడా అటుకుల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు కిస్మిస్ దోరగా వేగాయి కదా, ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్ వరకు అటుకులను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు నెయ్యిని ఎక్కువగా ఇష్టపడితే కనుక కొద్దిగా యాడ్ చేసుకుని అటుకులను వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. లేదు మాకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే ఆ నెయ్యిలోకే అటుకులు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆ విధంగా నెయ్యిలో అటుకులు వేస్తే అటుకుల పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. అటుకుల్ని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అటుకులు బాగా క్రిస్పీగా అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అటుకులు తీసేసిన తర్వాత మరలా అదే ప్యాన్లోకి 2 కప్స్ వరకు మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం 1 కప్ అటుకులు తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పాలు వేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మరుగు వచ్చే వరకు కాసుకోవాలి. అలా కాగిన పాలలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకుని బాగా కలిపేసుకోవాలి. అటుకుల్ని పాలలో ఉడికించుకోవాలండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే అటుకుల్ని ఉడికించుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పాలు త్వరగా మరిగిపోయి అటుకులు సరిగ్గా ఉడకవు. సో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అటుకుల్ని బాగా ఉడికించుకోవాలి. పాలల్లో అటుకుల్ని ఆ విధంగా కలుపుతూ ఉండగానే అటుకులు ఉడికాయలేవో ఆ విధంగా చెక్ చేసుకోండి. అటుకులు ఆ విధంగా ఉడికాయలేవో చెక్ చేసుకున్న తర్వాత గట్టిగా అనిపిస్తే మరి కొంతసేపు ఉడికించుకోవాలి. అటుకులు బాగా ఉడకడానికి మనం తీసుకునే మిల్క్ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు కనుక మిల్క్ సరిపోనట్లయితే కొద్దిగా యాడ్ చేసుకుని ఉడికించుకోండి. ఈ పాలల్లో అటుకులు బాగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు అందులోకి 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ అటుకులకి 1/2 కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినేవారైతేనే 1 కప్కి 1/2 కప్ వేసుకోవాలి. స్వీట్ తక్కువగా తినేవారైతే 1/2 కప్కి తక్కువగా వేసుకోండి. అలా కాదు 1 కప్ వరకు అటుకులు తీసుకున్నాం కదా, 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం అస్సలు వేసుకోకండి. అలా వేసుకోవడం వల్ల స్వీట్ ఎక్కువైపోయి అస్సలు తినలేరు. సో చూసుకుని కరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు అటుకుల పాయసంలోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకున్నాను. యాలకుల పౌడర్ని వేసుకోవడం వల్ల అటుకుల పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి చివరిగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా అటుకుల పాయసం రెడీ అయిపోయింది. చూసారు కదా ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో. తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం డైలీ రొటీన్గా ప్రిపేర్ చేసుకునే సేమియా పాయసం లాగే చేసుకోవాలి, బట్ టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అటుకుల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇలాంటి మరెన్నో మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ అటుకుల పాయసం ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.